సార్ ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు, కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను సార్. వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం క్లుప్తంగా. ఓకే. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అన్నది ఒక గొప్ప కాన్సెప్ట్తో ఆయన బయటకు వచ్చిన మనిషి. ఎందుకంటే ఆ కాలంలో ఏ విధంగా నలుగురు ముఖ్యమంత్రులు ఒక సంవత్సర కాలంలోనో 2 సంవత్సరాలు 4-5 ముఖ్యమంత్రులు సామాజిక వర్గం వాళ్ళు మారారు, చాలా మంది మారారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ విధంగా మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని ఏ విధంగా అక్కడ ట్రీట్ చేశారు, ఇవన్నీ చూసి తెలుగువారి ఆత్మగౌరవం అక్కడ దెబ్బతింటుందన్న ఒక నినాదంతో ఆయన వచ్చి ఒక ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి తెలుగువారికి ఒక దేశం లెవెల్లో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ప్రజల పల్స్ తెలిసిన నాయకుడు అనుకుంటాను. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ కావచ్చు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మొత్తం నేషనల్ లెవెల్లోనే దాన్ని తీసుకొచ్చారు. పిఎం ఆయుష్మాన్ భారత్ అన్న దీంతో, తర్వాత వచ్చేసి ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆయన. సరే, శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నికల్ రంగంలో ఆయన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ముఖ్యంగా విజన్ 2020 అన్న కాన్సెప్ట్తో, ముఖ్యంగా ఇది మన హైదరాబాద్లో సైబరాబాద్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళితే ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేదానికి కూడా గొప్ప అవకాశాలు ఆయన కల్పించారు. ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు అమెరికాలో ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే వీరు ఇక్కడ అయ్యారు అంటే ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంది. అంటే ముందుగా ఆలోచించే తత్వం, ఒక విజనరీ టైప్లో ఆలోచించే ఆయన ఒక లీడర్ మనకి. శ్రీ కె చంద్రశేఖరరావు గారు యాక్చువల్గా ప్రజల పల్స్ రాజశేఖర రెడ్డి గారిని అన్నాడు, ఆయనకన్నా తెలిసిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు. ఆయన మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతున్నట్టుంది, ప్రజల భాష మాట్లాడే ఒక ముఖ్యమంత్రి ఆయన. తర్వాత ఏంటంటే ఆయన ప్రజల మనస్తత్వాలు, ఏ టైంలో ఏం కావాలి, వ్యవసాయం పట్ల బేసిక్ పబ్లిక్ ఇష్యూస్ పక్క మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. అవగాహన చాలా బాగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏది రెఫర్ చేసుకొని ఆయన ఫింగర్ టిప్స్లో అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ఎ వెరీ క్రెడిటబుల్ థింగ్, ఎస్పెషల్లీ మనం చూసుకోవాలంటే. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏంటంటే యాక్చువల్గా ఒక నిర్ణయాన్ని, ఒకటి ఏదైనా సాధించాలి అన్న దాన్ని తీసుకొని దానికి కృషి ఎలా చేయాలన్నదాన్ని ఆయన ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నాడు, పాదయాత్రలు చేస్తూ. ఒకే టార్గెట్, లక్ష్యం. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఏ విధంగా శ్రమ పడాలి అన్నదానికి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ఆ గుణం నేర్చుకోవాలి. ఆ గుణం అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యూ హ్యావ్ టు టేక్ పాజిటివ్ క్వాలిటీస్. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ లక్ష్యాన్ని అటు ఇటు కాకుండా ఆ లక్ష్యం దిశగానే వెళ్ళే క్వాలిటీ కూడా కావాలి. సో అది ఇక్కడ ఈయనలో చూడవచ్చు అన్నమాట. మరియు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల్లో మార్పు తీసుకొద్దామని, తర్వాత ప్రజలకు ఏమైనా చేద్దామన్న తపన ఉన్న ఒక వ్యక్తి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళుతున్న ఆయన వ్యక్తి. కోర్స్ ఆయన బేసిక్ సినిమా దీంట్లో తీసుకుంటే ఒక మంచి నటుడు కూడా ఆయన. సార్, ఈ మధ్య మీరు స్వతంత్ర అభ్యర్థిగా విశాఖ నుంచే పోటీ చేస్తానని మీరు ఒక ప్రకటన చేశారు. మీరు గతంలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి జనసేన అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేసి, ఆ తర్వాత మీరు పార్టీని వీడారు. మీతో పాటు ఐఏఎస్ అధికారి పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి గారు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మీరు పార్టీని వీడినటువంటి ఆ రోజులను ఒకసారి గుర్తు చేసుకుంటే అసలు ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చింది? పార్టీలోనే ఉండి మీరు పోటీ చేసి ఉండొచ్చు కదా. నేనేంటంటే మొన్న అన్నది ఏంటంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశం కూడా మనకు సిస్టమ్ ఇస్తుంది అని చెప్పి. అవును, అంటే చాలామంది అడుగుతున్నాం ఏ పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి. నేను అన్నాను, పార్టీలు ఏంటి, ఈవెన్ మన ఎలక్షన్ సిస్టంలో ఒక వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా కూడా నిలబడే అవకాశం కూడా మన వ్యవస్థలో ఉంది. కాబట్టి ఆ ఆప్షన్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కోర్స్ నేను 2019 సంవత్సరంలో మీరు అన్నట్టు జనసేనలో విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేసిన తర్వాత ప్రజల మీద, అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న కొన్ని ఇండికేషన్స్ కూడా మనం తీసుకోగలిగాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలో క్యాంపెయినింగ్ చేశాము. అక్కడ క్యాంపెయినింగ్ చేసిన తర్వాత కూడా ప్రజలు బాగా రెస్పాండ్ అయ్యారు. సుమారు దాదాపు మీకు ఎవరికి రాని విధంగా 2,80,000 పైచిలు కోట్లు మీకు వచ్చాయి. దట్ ఈస్ విశాఖపట్నం ప్రజలకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో ఒక మార్పు తీసుకొచ్చే రాజకీయాలు. సాధారణంగా ఏమంటారంటే డబ్బులు ఇవి ఇవ్వకుంటే ఓటు చేయరని జనరల్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా వాళ్ళు బ్రేక్ చేశారు.
బ్రేక్ చేసి వాళ్ళు ఇచ్చిన ఒక గొప్ప ఉదాహరణ. ఇది మంచి ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ మనకి. ఎందుకంటే యువతరం ముఖ్యంగా భారతదేశంలో మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాబట్టి యువతరం ఆలోచనలు కనుక మారగలిగితే మనం శాశ్వతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మనకు ఉంటుంది. మీరు వీడడానికి గల కారణం సార్? వీడడానికి అప్పుడున్న కారణాలు ఏంటంటే నేను ముందే చెప్పాను, ఆయన లెటర్లో కూడా నేను రాసి ఇచ్చాను. ఆయన మళ్ళా మనం ఎందుకంటే మనం ప్రజాసేవలోనే 24 hours ఉందామన్న భావనలతో వచ్చి మళ్ళా ఇటు వెళ్ళిపోతే మనకు డిస్ట్రాక్షన్ వస్తుంది, మన డీవియేషన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ టైంలో నేను రావడం జరిగింది బయట. సార్ అంటే చాలామంది మీరు శ్రీకృష్ణుడి పాత్ర పోషించి ఆయన అర్జునుడి పాత్ర పోషిస్తే చాలా బాగుండేదని, ఆ పాత్రని నాదెండ్ల మనోహర్ గారు పోషించడం మొదలు పెడితే మీరు అందుకని పార్టీని వీడారని బయట బాగా వినిపించారు. అలా ఏం లేదు. నేను నా రీజన్ ఏంటో ఆయనకు పార్టీ అధ్యక్షుల వారికి లెటర్ రాసి నేను వెళ్ళాను. సార్ అంటే మీరు గెలిచిన వైకాపా అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారు, అట్లాగే తెలుగుదేశం అభ్యర్థి మతుకుమిల్లి భరత్, ముగ్గురు స్థానికేతరులే. ఆ స్థానికేతరులు అందరూ విశాఖని దాదాపు 1984 తర్వాత అందరూ స్థానికేతరులో పోటీ చేసి విజేతలు కూడా పరాజితులు స్థానికేతరులు అవుతున్న నేపథ్యంలో ఆ స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? ఏం లేదు, అది విశాఖపట్నం యొక్క క్వాలిటీ ఆఫ్ పీపుల్కి ఒక చిహ్నం, వాళ్ళ లక్షణం. అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషి సునాక్ ఇప్పుడు పిఎం అయ్యారు, బ్రిటిష్. మరి అతను భారతదేశ సంతతి ఉన్నవాడు కాబట్టి ప్రాక్టీసింగ్ హిందూ. ఇవన్నీ కాకుండా కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు. అదేమవుతుందంటే అక్కడున్న ప్రజల యొక్క క్వాలిటీని చూపిస్తుంది. సో ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఈ భేదభావాలు ఇవన్నీ కూడా వీఆర్ బియాండ్ దట్ అని చూపిస్తారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు ఒక మంచి అభ్యర్థి కావాలి, మన ప్రాంతం బాగుండాలి, శాంతియుతంగా ఉండాలని ఆలోచించి మీరు అన్నట్టు వాళ్ళు ఎన్నిక ఉన్నది ఆ అభ్యర్థుల గొప్పతనం కాదు, విశాఖ వాసుల యొక్క ఆలోచన విధానం గురించి మనం మాట్లాడాలి. విధానం అది. సార్ ఇప్పుడు మీరు సీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి, మీ బాల్యం కావచ్చు, మీ విద్యాభ్యాసం కావచ్చు, మీరు వివాహం చేసుకున్నది పూర్తిగా సీమతోనే మీ సంబంధ బాంధవ్యాలు ముడిపడిన నేపథ్యంలో కడప, కర్నూలు, అనంతపురం, మీరు విశాఖ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అదే అంటాను, ఎక్కడైతే చైతన్యవంతులైన వ్యక్తులు ఉంటారో ఆ చైతన్యవంతులైన వ్యక్తులతో పనిచేయడం చాలా సులభం అవుతుంది మనకు. ఎవరైతే వ్యక్తులు ఇవన్నీ వదిలేసి సామాజిక వర్గాలు ఇవన్నీ సమీకరణాలన్నీ వదిలేసి ఒక మంచి వ్యక్తులు కావాలి, మంచి అభ్యర్థులు కావాలని కోరుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఆలోచన పరంపర ఉన్న వ్యక్తుల దగ్గర అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది నేను. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఇదర్ విశాఖపట్నం వారు కాకినాడ ఈ రెండింటి నుంచి కంటెస్ట్ చేయమని నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అడగడం జరిగింది. మీరు అడిగారు? లేదు, అక్కడి నుంచి నాకు చెప్పడం జరిగింది, నాకు ఎక్కడైనా పర్వాలేదన్న. కాబట్టి ఒక 2 days తర్వాత నిర్ణయించడం జరిగింది మీరు విశాఖపట్నం నుంచి. రాజంపేట కానీ, హిందూపురం కానీ, నంద్యాల కానీ ఇవి రాలా? అలాగే నేనేమన్నానంటే నేను ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకున్నంత మాత్రమే చెప్పాను. ఇవి ఎంపీ స్థానాలే సార్? ఇవి ఎంపీ స్థానాలే, కానీ నేను ఒక పర్టికులర్ దీన్ని నేనేమి సెలెక్ట్ చేసుకోలేదు. నేను ఇలా ఉన్నాను, నేను ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నామంటే అక్కడ వాళ్ళు నిర్ణయించి ఎక్కడి నుంచి అన్నది నిర్ణయం వాళ్ళకు వదిలేదు. ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు ఏదో విశాఖపట్నం వారు కాకినాడ నుంచి కంటెస్ట్ చేయాలంటే చేస్తానండి అన్నారు. కాబట్టి 1 or 2 days తీసుకున్న తర్వాత ఆయన మీరు విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేయండి అన్నారు. విశాఖపట్నం కూడా విశాఖపట్నం ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ దిస్ థింగ్ అని నేను ఖచ్చితంగా అక్కడి నుంచి చేస్తానని నేను చెప్పాను. సరే, ఎందుకంటే గేదెల శ్రీనుబాబు గారని వారిని అభ్యర్థిగా ప్రకటించి వారు మరుసటి రోజే వైకాపాలో వెళ్ళి చేరారు. ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తే వారు మరుసటి రోజే వెళ్ళిపోయి వైకాపాలో చేరిన ఆ నేపథ్యంలో మీ పేరు తెర మీదకి రావడం, మీరు వెంటనే అభ్యర్థిగా మీ ప్రకటన జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నాకు పెద్ద వెరిఫై చేసుకోవాల్సిన అంత టైం కూడా లేదు. ఎందుకంటే ఒక జనసేన నాయకుడు, ఇప్పటికీ ఆయన జనసేనలో ఉన్నారు, నేను త్యాగం చేస్తే ఆ స్థానం నుంచి లక్ష్మీనారాయణ గారు పోటీ చేసి ఆయన పార్టీని వీడారని ఇవాళకి ఆయన చెబుతూనే ఉన్నారు ఒక నాయకుడు. అంటే మనం దీన్ని రకరకాలుగా అన్వయించుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేను జరిగిన పరిస్థితి అది. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒక దాంట్లో కంటెస్ట్ చేయాలన్నా నేను కంటెస్ట్ చేస్తాను. ఫైనల్గా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షులు ఫైనల్గా మనం ఏం చెప్తారో దాన్ని మనం చేయాలి. ఆయన మీరు విశాఖపట్నం నుంచి చేయండి అని అన్నారు, చేశాను. ఎవరైనా దాన్ని త్యాగం చేశారంటే ఆ త్యాగం చేసిన వాళ్ళకు కూడా నమస్కారం, వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ. సార్, క్రియాశీలక రాజకీయాల కులం, మతం, వర్గం, డబ్బు ఈ 4 లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేని నేపథ్యంలో స్వయంగా రాజకీయ నాయకులే పాలిటిక్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి అంటున్న ఈ అంశాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్గా ఏంటంటే వీటన్నిటికీ కూడా బియాండ్ రాజకీయాలు మనం తీసుకురావాలన్నదే ముఖ్యమైన అభిప్రాయం.
కానీ ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మనకు నేర్చిపించింది డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అన్నది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళకన్నా మనం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువగా విభజిస్తున్నాం. కాబట్టి ఈ విభజన అన్నది ఎక్కడో ఆగాలి. కానీ ఏంటంటే ప్రజలకు సెంటిమెంట్స్ తర్వాత వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొడితే ఈజీగా రెచ్చిపోతారు. ఇప్పుడు మొత్తం ఈవెన్ అమెరికన్ ఎలక్షన్స్లో కూడా చూసుకున్న ట్రంప్ చేసిన పని అదే. ఆయన ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క మానసిక పరిస్థితి తర్వాత వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ సెంటిమెంట్స్ తెలుసుకొని ఆ భాష మాట్లాడాడు అతను. మీరు యాక్చువల్గా ట్రంప్ గెలిచిన అనాలిసిస్ మీరు చదివితే కూడా ఆయనకు కూడా నేను విన్నది ఏంటంటే మన తెలుగు వాళ్ళే ఎవరో ఒక టీము ఆయనకి ఇవన్నీ కూడా ఫీడ్ చేశారు. ఐ థింక్ సంబడి ఈజ్ దేర్, మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది. ఎవరో తెలుగు వాళ్ళే ఈ విధంగా మీరు చేస్తే మీరు విజయం సాధిస్తారు, ఎందుకంటే ఆ అనుభవం మేము ఇక్కడ చూసామని చెప్పారట. కాబట్టి అదే ఆయన ఫాలో అయ్యి అక్కడ గెలిచాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఈ విధమైన భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రమక్రమంగా మనం తగ్గించాలి. దానికి ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే యువతరం పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల అదొక పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్ మనకు భారతదేశానికి ఆర్ మన రాష్ట్రానికి. కాబట్టి ఈ విధమైన ఆలోచనలు చేస్తూ సో ఈ విధమైన ప్రలోభాలకి గురి అవ్వకుండా ఆ విధమైన సిస్టమ్ కనుక మనకు తీసుకురావాలి. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా చేయాలి వీటిలలో. ఎలక్షన్ అంటే జస్ట్ ఒక ఈవెంట్ లాగా కాకూడదు. ఎలక్షన్ అంటే ఇది మెయిన్ మన భవిష్యత్తును నిర్ణయించేది. మన ఓటు అన్నది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ విధమైన ఆలోచనలు మనం మొదటి నుంచే కనుక చైతన్యవంతులైన ఓటర్లను మనం తయారు చేయగలిగితే ఈ విధమైన అభిప్రాయాలు మీరు అన్నట్టు కులం, వర్గం, జాతి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి, కానీ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ఎలాగైనా ఎలక్షన్స్ గెలవడం అన్నదే ఇంకా మనం టార్గెట్ అని పెట్టుకొని దాంట్లో ఏం చేసినా పర్వాలేదన్న ధోరణులు వస్తున్నాయి. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. సార్, తెలుగుదేశం, భాజపా, వైకాపా వీళ్ళల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఎంచుకునే పార్టీ మీరు అసలు చేరాలనుకుంటున్నారా, లేకపోతే జనసేన వాళ్ళు మళ్ళీ పిలిస్తే మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక చిన్న కోర్ టీంతో నేను డిస్కస్ చేస్తాను. నాకు కూడా ఒక చిన్న సన్నిహితులు, హితం కోరేవాళ్ళు, మనసులు, స్వచ్ఛ మనసులు, వీళ్ళందరితో కూడా ఒక చిన్న టీంతో నేను డిస్కస్ చేస్తుంటాను ఏ విధంగా ముందు. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే మార్పు తీసుకొచ్చే రాజకీయాలు మనకు కావాలి. మూసపోసిన రాజకీయాలు ఎప్పుడు వద్దు. ఎలా ఉండాలంటే ఈవెన్ అపోజిషన్లో ఒక మంచి క్యాండిడేట్ ఉంటే అతన్ని కూడా వచ్చి మంత్రి చేయాలి మనం. సపోజ్ ఒక మంచి వ్యక్తి మన అపోజిషన్ పార్టీలో ఉన్నాడు, ఆ వ్యక్తికి ఉన్న అనుభవం చాలా గొప్పది. మనం ఎలా ఉండాలంటే వాళ్ళని తీసుకొచ్చి మనం మంత్రులుగా చేసుకెళ్ళే స్థితప్రజ్ఞత, ఆ విధమైన ఆలోచన తత్వం, దీన్నే స్టేట్స్మెన్షిప్ అంటారు. అంటే పాలిటిక్స్ కాదు, మనకు కావాల్సింది స్టేట్స్మెన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు గ్రేట్ స్టేట్స్మెన్. యునైటెడ్ నేషన్స్కి ఎవరిని పంపించారు ఆయన? అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు కాశ్మీర్ గురించి మాట్లాడడానికి. సుబ్రహ్మణ్యం స్వామి గారికి కామర్స్ దీంట్లో ఇచ్చారు. విపి సింగ్ గారు తీసుకుంటే రాజారామన్న గారిని మన అటామిక్ ఎనర్జీ కమిషన్ని ఆయన మినిస్టర్గా చేశారు. కాబట్టి ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సింది స్టేట్స్మెన్ లెవెల్లో గారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కనున్న స్టాలిన్ గారు, ఆయన ఈ పిల్లలకు బ్యాగులు అవన్నీ తయారైపోయాయి ఏఐడిఎంకే ప్రభుత్వంలో. దాని మీద జయలలిత గారి బొమ్మ ఉంది. సో అప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు ఆఫీసర్లు, సార్ ఇలా ఉంది చేయండి. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు కావాలి. క్యాంటీన్లు ఉన్నాయి అక్కడ, అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేయండి అన్నాడు. కాబట్టి ఇది మనకు కావాల్సిన స్టేట్స్మెన్షిప్. కాబట్టి ఆ విధమైన స్టేట్స్మెన్షిప్ ఆలోచనలు ఎక్కడున్నాయి అన్నది మనం చూసుకొని ఆ విధంగా నేను అది 24లో పోటీ చేయడం మటుకు ఖచ్చితం. ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం మీరు అప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను. మోస్ట్ అందుకనే అన్నాను మన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశాలు ఇస్తుంది మన ఎలక్షన్ సిస్టమ్ అని కూడా నేను చెప్పాను. విశాఖ నుంచే. విశాఖ ప్రజలు చాలా ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు చూపించారు నా మీద. కాబట్టి విశాఖని జనరల్గా మర్చిపోలేను నేను. ఎందుకంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిశీలనలో గంటా శ్రీనివాసరావు గారి పేరు, అయ్యన్న పాత్రుడి గారి కుమారుడు విజయ్ పాత్రుడి పేరు, అట్లాగే పల్లా శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురు పేర్లు పరిశీలనలో 3 సామాజిక వర్గాల నుంచి ఉన్నాయని నాకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో మీరు పోటీ చేస్తే అప్పుడు బాగా వినిపించింది కూడా ఏంటంటే మతుకుమిల్లి భరత్ గెలవటం అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇష్టం లేదు. నారా లోకేష్తో పాటు తోడల్లుడిగా ఇతను ప్రవేశించడం క్రియాశీలక రాజకీయాల్లోకి బాబు గారికి ఇష్టం లేదు. అందుకే మీరు జనసేన అభ్యర్థిగా మీరు తెర మీదకి వస్తే మిమ్మల్ని బాగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బాబు గారే ప్రోత్సహించారని బాగా అప్పట్లో వినిపించింది. కానీ యాక్చువల్గా మీరు డిఫరెన్స్ చూస్తే చాలా తక్కువ. గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారికి భారత్కి 4,400 చిల్లర అంతే. పెద్ద మీరు అన్నట్టు ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే నేను గెలవాల్సింది యాక్చువల్గా.
కాబట్టి అలాంటిది ఏం జరగలేదు. అంటే ఈ 2,84,000 ఓట్లు లక్ష్మీనారాయణ గారికి వచ్చిన 2,84,000 ఓట్లలో తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా చాలా ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది. క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈవెన్ అక్కడ ఒక సిట్టింగ్ ఐ థింక్ ఎమ్మెల్యే ఆయన చెప్పారు, సార్ నేను నా పార్టీకి ఓటేసుకున్నాను కానీ మా భార్య ఎంపీగా మీకు ఓటేసింది. కాబట్టి క్రాస్ ఓటింగ్ ఆయనే చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చెప్పారు. లేదు, సిట్టింగ్ మెంబర్ ఆర్ ఐ థింక్ సిట్టింగ్ కాదు, ఐ థింక్ ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది. కాబట్టి క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది. అందుకనే అంటాను విశాఖవాసుల గురించి నేను ముఖ్యంగా ఎప్పుడు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా విషయాలు మర్చిపోయి వాళ్ళు క్యాండిడేట్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు అన్న భావాలతో వాళ్ళు ఉంటారన్నది నేను చేసుకున్నాను. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పిన అనాలిసిస్లో పెద్దగా రాలేదు. ఎందుకంటే 4,400 ఓట్లు అంటే ఎంపీ దీంట్లో 17 లక్షల ఓట్లు ఉన్నప్పుడు అందులో పడినవి 12.5 లక్షలు అనుకుంటాను. ఆ ఓట్లలో డిఫరెన్స్ ఇస్ 4,000 చేంజ్. ఐ థింక్ మొత్తం మన నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఎంపీ లెవెల్లో అతి తక్కువ మెజారిటీ ఉన్నది కేవలం విశాఖపట్నం ఉండొచ్చు అనుకుంటా. ఆ 4 ఓట్లు అటు ఇటు అంటే భరత్ గారు గెలిచేవారు. అవును. కాబట్టి అప్పుడు ఆ కౌంటింగ్ అప్పుడు కూడా నాకు గుర్తుంది, ఎంవివి గారు అనేవాళ్ళు నాతో, అంతా ఒకే చోట కూర్చుంటాం. ఆయన అనేవాడు నాకు ఓట్లు వస్తుంటే ఆయన ఆనందపడేవాళ్ళు, మీకు ఓట్లు వస్తే నేను గెలిచిపోతానండి అనేవాడు. అంటే సరదాగా అప్పుడు ఆయన మాట్లాడేవారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఏమీ లేదు. అది ఏదైనా బాబు గారి మంత్రాంగమే అది అనిపిస్తుంది. అంటే ఆ ఓట్ల నాకు పెద్ద మంత్రాంగం లాగా అనిపించలేదు. సార్ ఇప్పుడు ఏ సభకి ఏ సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించినా మీ ప్రసంగాల్లో నా దేశం, నా మట్టి, నా భగవద్గీత, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం ఇంతమంది గురించి మీరు ప్రస్తావిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రభావం మీ మీద అంతలా ఉందా అసలు? ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం పట్ల ఆలోచించిన వాళ్ళను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని విడదీసి చూడాల. వీళ్ళందరూ కూడా దేశం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలతో ఉన్నవాడు. కాబట్టి చికాగో కాన్ఫరెన్స్లో పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ వివేకానందులు మాట్లాడిన భారతదేశాన్ని పరిచయం చేశారు. మొత్తం ప్రపంచం భారతదేశం చూసింది. భారతదేశం అంటే ఇంత గొప్ప దేశమా అని వాళ్ళకు ఒకసారి ఆయనకు గుర్తు చేశారు ఆయన. కాబట్టి కలాం గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా ఏ విధంగా ఆయన మొత్తం మన దేశాన్ని ఒక కలపడానికి ఆయన ఎంత నదులను కలపడానికి ప్రయత్నం చేశాడు, దేశాన్ని కలపడానికి ప్రయత్నం చేశారు. అటువంటి గొప్ప వ్యక్తులు మన యంగర్ జనరేషన్కి పరిచయం చేయాలి. ఎందుకంటే యంగర్ జనరేషన్ ముందున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు డివైడ్ చేసే ఉన్నప్పుడు మనం వీళ్ళందరినీ యునైట్ చేసే మోడల్స్ ఏవైతే కావాలి. నేను అందుకనే ప్రతి స్కూల్లో ఒక పాఠం చెప్తూ ఉంటాను నేను అందరికీ. ఒక స్కూల్లో ఒక మాస్టరు భారతదేశం యొక్క పటాన్ని 29 ముక్కలు చేసి కలపమన్నాడట. ఒక పిల్లవాడు 10 నిమిషాల్లో కలిపాడు, ఇంకొక పిల్లవాడికి 2 గంటలు పట్టింది. కాబట్టి ఈ 10 నిమిషాల్లో కలిపిన పిల్లవాడిని అడిగితే నువ్వు ఎలా ఇంత త్వరగా చేయగలిగావంటే ఆ పిల్లవాడు ఏమన్నా అంటే ఈ భారతదేశం పటం వెనకాల 2 మనుషుల బొమ్మలు ఉన్నాయి, నేను 2 మనుషులను కలిపాను, తిప్పగానే భారతదేశం కలిసి కనపడింది అని చెప్పాడు అనమాట. కాబట్టి అది మనం చేయాల్సింది, ప్రజల్ని కలపాలి, ప్రజల్ని కలపగలగాలి. అప్పుడు ఏంటంటే ఒక దేశం, ఎందుకంటే మిగతా దేశాల్లో చూస్తే నేషన్ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్, ఎప్పుడు కూడా దేశం అన్నది ముఖ్యం. కాబట్టి ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు ఏవైతే నేను నాది ఆ విధమైన భావాలు ఏవైతే క్రియేట్ చేస్తున్నావు, సంకుచిత భావాలు. ఈవెన్ నేను స్కూల్లో చెప్తాను, ఈ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఇవి కూడా ఇవ్వకండి. కాబట్టి ర్యాంకు కోసం తన గురించే ఆలోచించడం మొదలు పెడతాడు. యాక్చువల్గా మీరు చూస్తే మనం మ్యూజికల్ చైర్స్ ఎలా కడతాము, మ్యూజికల్ చైర్స్ ఒక్కొక్క చైర్ తగ్గిస్తాం. కాబట్టి ఒక్కొక్కరిని పంపించాం. కానీ జపాన్లో మ్యూజికల్ చైర్స్ ఎలా కడతారంటే వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే మొత్తం టీం అవుట్ అంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కుర్చీలు తగ్గుతున్నా కూడా అందరినీ కలుపుకొని ఒక్క కుర్చీ మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తారు. సమైక్య భావన. కాబట్టి అది మీరు చిన్నతనం నుంచి ఆ విధమైన భావాలు తీసుకురాగలిగితే దేశం కోసం అందరం కలిసి ఉండాలి అన్న భావనలు ఆ చిన్నతనంలోనే మొదలవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆలోచన విధానాలని మనం తీసుకురావాలి. జేడీ ఫౌండేషన్ గురించి చెప్పండి సార్. లక్ష్యాలు ఇది 2018వ సంవత్సరంలో స్థాపించాను నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత. ఇందులో ముఖ్యంగా వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత వచ్చేసి పర్యావరణం, ఈ విషయాల మీద మేము వర్క్ చేస్తుంటాం. అంటే కొన్ని ఏరియాస్లో మా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. వైజాగ్ ఉంది, తర్వాత వచ్చేసి నెల్లూరు ఉంది, కావలి ఉంది, భద్రాచలం. కాబట్టి ఇందులో మేము యాక్టివిటీస్ చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయం ప్రధానమైన పెద్దపీట వేస్తాం. ఇందులో ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఉపయోగించడం, టెక్నాలజీ ఉపయోగించడం అన్నది ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్ట్. గోపిరాజా అనే అబ్బాయి ఉన్నాడు, డ్రోన్ రాజా అంటాం. ఆ పిల్లవాడికి కావాల్సిన ఆర్థిక సహాయం కొద్దిగా అందించి ఇప్పుడు ఆల్మోస్ట్
100కు పైగా డ్రోన్స్ తయారు చేసి రైతులకు ఇవ్వగలిగారు. సో ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కూలీల సమస్య ఇవన్నీ ఎక్కువైపోయి, కాబట్టి డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలని చేసి తర్వాత భద్రాచలం తీసుకునే దాన్ని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలంగా చేయగలిగాం. తర్వాత రూరల్ ఇన్నోవేషన్స్, చాలామంది రైతులు వాళ్ళ ఆలోచనల ద్వారా చిన్న చిన్న పరికరాలు అక్కడ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక కాంపిటీషన్ పెట్టి అక్కడున్న రూరల్ ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకురాగలిగాం. తర్వాత ఉపాధి భరోసా అని చెప్పేసి ఒక కుటుంబాన్ని మనం ఎలా నిలబెట్టగలమన్నా కూడా ఆల్మోస్ట్ 29-30 కుటుంబాలని మనం ముందుకు తీసుకురాగలిగాం. కాబట్టి ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ తీసుకొని ఫౌండేషన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకువెళ్ళాలన్న ఆలోచనలు ఉన్నాయి మాకు. సార్, రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో అన్నవి ఎన్నికలు ఎప్పుడు కూడా కానీ ఎన్నికలు ఏమైపోతున్నాయంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలైంది. అది ఎక్కడ చూసినా అదే చూస్తున్నాం. ఆ 5 years ముందే ప్రిపరేషన్ ముందే నెక్స్ట్ డేనే తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు రావాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ మధ్యలో యాక్చువల్గా మధ్యకాలం ఎలా ఉండాలంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలన్నది ఆలోచించాలి. ప్రతిపక్షం, పాలకపక్షం ఇద్దరు కూర్చొని అందరం కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మా రాష్ట్రానికి ఇది కావాలి అని డిమాండ్ చేసుకుంటూ రావాలి. ఎలక్షన్స్ అప్పుడు కొట్టుకుందాం, తిట్టుకుందాం, అది వేరే విషయం. కానీ మిగతా సమయంలో రాష్ట్రం అన్నది చాలా ప్రాముఖ్యంగా వహించాలి అన్నది చూస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 18 నెలలు ఉంది మనకి. ఇప్పుడే ఎలక్షన్ వాతావరణం వచ్చేసింది, యుద్ధ వాతావరణంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే సాధారణంగా ఇవన్నీ ఆకర్షిస్తాయి పబ్లిక్ని. వీడు ఇలా మాట్లాడారు, ఈయన ఇలా మాట్లాడారు, ఈయన ఇలా తిట్టాడు, ఆయన ఇలా తిట్టాడు, దాంతో టైంపాస్ అయిపోద్ది మనకి. కానీ ఇది ప్రాసెస్ ఏమవుతుందంటే స్టేట్ డెవలప్మెంట్ గురించి మనం అంతా కలిసి ఆలోచించి ఒక అవకాశాన్ని కోల్పోతున్నాం. సో నేను అనుకోవడం ఏంటంటే ఎలక్షన్స్ అన్నవి రాబోతున్నాయి. ఈ ప్రభావాలు ఏవైతే మనం తగ్గించాలనుకుంటున్నామో ఈ ప్రభావాలు ఇంకా పెరుగుతున్నాయి అనిపిస్తుంది. జనాలను విడదీయడం, ఆ విధంగా భావోద్వేగాలకు గురి చేయడం, ఇవన్నీ కూడా మనం తగ్గించగలగాలి. సామాజిక అసమానతలు ఇవన్నీ కూడా మనం తీర్చడానికి చాలా సమయం పట్టబోతుంది. కానీ బట్ సమ్వేర్ ఓటర్ని అన్న వాళ్ళని చైతన్యపరచాలి అన్న ఉద్దేశంతో ఆ విషయంలో ముందుకు వెళుతున్నాం. ఓటర్లను చైతన్యపరచడం, వాళ్ళు ఆలోచించే విధంగా, మిగతా ప్రభావాలకు లోను కాకుండా వాళ్ళు మంచి క్యాండిడేట్ని చూసి వాళ్ళు ఓటు వేసే విధంగా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ప్రయత్నాలు మనం చేద్దాం. చూద్దాం ఫైనల్గా అల్టిమేట్లీ ఎలక్షన్స్ ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజలు ఎలా నిర్ణయిస్తారనేది చూడాల్సిన అంశం. సార్, మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మీరు అడగొద్దు అన్నారు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఆ స్టార్టింగ్ క్వశ్చన్లోనే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు, ఎంఆర్ ప్రాపర్టీసు, సత్యం కంప్యూటర్స్, ఈ 3 కేసుల్లో బాగా టఫెస్ట్ మైనింగ్ కేసు మన గాలి జనార్దన్ రెడ్డి. ఆ టైంలో ఒక సమయంలో ఐ థింక్ 32 కేసులు ఉండేవి మా దగ్గర. ఆల్మోస్ట్ అన్ని హై ప్రొఫైల్ కేసెస్, ఇంక్లూడింగ్ గుజరాత్ కొన్ని కేసులు కూడా మాకు ఇచ్చారు. తర్వాత అన్ని రకాల కేసులు మేము చేసాము. ఇక్కడ ఏ కేసు వచ్చినా మీరు సాధారణంగా సిబిఐలో ఎలాగుంటుందంటే యాంటీ కరప్షన్ కేసెస్ మాత్రమే మాకు ఇవ్వాలి, ఎందుకంటే ఇది మాది యాంటీ కరప్షన్ బ్రాంచ్. కానీ ఇక్కడ మేము ఆ సమయంలో చేసిన కేసులు చూస్తే యాంటీ కరప్షన్ కేసులు ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ క్రైమ్ ఉన్నాయి. సపోజ్ ఆజాద్ ఎన్కౌంటర్ అది కూడా మేమే ఇన్వెస్టిగేట్ చేసాము. రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ క్రాష్, ఆ జరిగింది. సో ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఒక సమయంలో ఆల్మోస్ట్ 32 కేసులు మా దగ్గర ఉన్నాయి. కానీ ఇందులో ఏంటంటే అన్నిటికన్నా ఒక కాంప్లికేటెడ్, తర్వాత టెక్నాలజీ ఇవన్నీ చూసుకుంటూ చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ కేసు అన్నది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మీకు అనేక విషయాలు తెలియజేసిన ఒక అంశం. మీకు తెలియజేసింది. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఎకనామిక్ అఫెన్సెస్ మొత్తం ప్రపంచంలో చూసుకుంటే ఎన్రాన్ కేసు ఉంది, ఇలాంటి రకరకాల కేసులు ఉన్నాయి. కానీ అన్ని అఫెన్సెస్లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కేసులో చూడాల్సి. కానీ ఈ కేసు అన్నది ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కాకుండా ఈ కేసు ప్రభావం వల్ల ఈవెన్ కంపెనీస్ యాక్ట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. మేము వెళ్ళి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారి ముందు ప్రజెంటేషన్ ఇచ్చాము. తర్వాత క్యాబినెట్ సెక్రటరీలో కూడా నన్ను పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. కాబట్టి నేను అక్కడ చెప్పింది ఏంటంటే ఓకే, ఈ అఫెన్స్ అయింది, మేము ఇన్వెస్టిగేట్ చేసాం. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటివి జరగకుండా మనం చట్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, ప్రొసీజర్స్లో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రజెంట్ చేసాం. అవన్నీ కూడా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఏంటంటే యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ ఏమవుతుందంటే మనకేమి పర్సనల్గా ఆ కేసుల్లో వీళ్ళు వాళ్ళు అన్న ఇది ఉండదు. సో యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ మనం ఇన్వెస్టిగేట్ చేసాం. కానీ ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక కేసు మాత్రమే కాకుండా ఫ్యూచర్లో జరగకుండా చేసుకోగలిగిన కొద్ది ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఇన్ ది ప్రాసెస్ కంట్రీ విల్ ప్రాస్పర్.
అంటే దేశానికి ఉపయోగపడుతుందన్న ఆ దృష్టిలో మీరు ఆలోచించి చూస్తే ఈ కేసు అన్నది చాలా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా, ఒక ఇన్వెస్టిగేటర్గా మా స్టాఫ్కి, మా అందరికీ కూడా అనేక విషయాలు తెలియజేసింది. బ్యాలెన్స్ షీట్స్ అంటే ఏంటి, ఈ రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఈ డిపాజిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేసిన ఒక అనేక విషయాలు ఉన్న కేసు అది. రాజశేఖర రెడ్డి గారి మరణం అది వాతావరణం అనుకూలించకపోవడం వల్లే జరిగినటువంటి మరణంగానే దాన్ని చూడాలి. ఇందులో ఏంటంటే యాక్చువల్గా 4 ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేశాయి. ఒక ఇందులో ఏదైనా కాన్స్పిరసీ జరిగిందా, ఏదైనా జరిగిందా, క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఐ చేసింది. తర్వాత వచ్చేసి మన డీజీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇదంటారు డీజీసీఏ, సో వాళ్ళు చేశారు. తర్వాత వచ్చేసి ఫొరెన్సిక్ వాళ్ళు కూడా చేశారు. కాబట్టి ఇవన్నీ చేసి ఫైనల్గా ఏంటంటే కన్క్లూజన్ అంటే ఆ రోజు మీరు చూస్తే యాక్చువల్గా విపరీతమైన క్లౌడ్స్ ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి. యాక్చువల్గా మీరు మొన్న జరిగింది చూస్తే ఉత్తరాఖండ్లో ఒక కేదార్నాథ్ దగ్గర ఒక హెలికాప్టర్, అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి. సో ఇలా చూసుకుంటే హెలికాప్టర్ అన్నది ఏంటంటే చాలా మంచి మెషిన్, కానీ బట్ వెరీ వెరీ సెన్సిటివ్ మెషిన్. ఈ క్లౌడ్స్ ఎలా ఉంటాయంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, క్యుములో నింబస్ క్లౌడ్స్ అని ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ క్లౌడ్స్లో దూరితే ఫ్లైట్ని కిందికి తోసేస్తుంది అది. కానీ అదే ఒక హెలికాప్టర్ లాంటి చిన్న ఇది మెషిన్ అందులోకి వెళ్తే దాని ప్రభావం చాలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ క్యుములో నింబస్ క్లౌడ్స్ ముఖ్యంగా ప్రాంతాల్లో పౌరాలగుట్ట ఆ ప్రాంతాల్లో, నల్లమల ప్రాంతాల్లో ఉన్న క్లౌడ్స్ ఆ రోజు విపరీతంగా ఉండినాయి అసలు 2 అక్టోబర్. సో 1 and 2 అక్టోబర్, 2 అక్టోబర్ ఎస్పెషల్. కాబట్టి ఆ రోజు క్లౌడ్స్ పొజిషన్ చూసుకుంటే కాబట్టి అందులో ఫైనల్గా కన్క్లూడింగ్గా ఇచ్చింది ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ వెదర్ కండిషన్స్. ఈవెన్ మీరు చూసుకుంటే బిపిన్ రావత్ గారు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన వెళుతూ చిన్న ప్రాంతమే అక్కడ, ఎంత ఒక జస్ట్ ఇంకొక 2 minutesలో ల్యాండ్ అవుతారు అంటే అక్కడ వెల్లింగ్టన్ దగ్గర మీరు చూసుకుంటే అక్కడ క్రాష్ అయింది. కాబట్టి హెలికాప్టర్ క్రాషెస్ అన్నది వెరీ వెరీ సెన్సిటివ్ మెషిన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది వెదర్. కాబట్టి ఆ వెదర్లో దూరితే ఒక్కోసారి మనకి ఏం జరుగుతుందో ముందు తెలియదు, కాబట్టి దాన్ని మూవ్ చేసేస్తుంటుంది మెషిన్. కాబట్టి ఆ విధమైన కన్క్లూషన్గా అందులో తీసుకోవడం. గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నిజంగా ఒక ఆఫీసర్గా ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్. ఆ రోజు ఆ సిచ్యుయేషన్ ఒకసారి చూస్తే ఒక ఆఫీసర్గా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు సార్? అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కేసెస్, మనం డీల్ చేస్తున్న వన్ ఆఫ్ ది కేసెస్. కాబట్టి దాంట్లో ముఖ్యంగా నేను వెళ్ళడానికి ప్రధానమైన రోల్ ఏంటంటే నేను యాజ్ ఎ లీడర్ మా టీంకి ధైర్యం ఇవ్వాలి. అదర్వైజ్ నేను ఆఫీస్లో కూర్చోవచ్చు, ఎందుకంటే నాది సూపర్వైజరీ రోల్ అండి, నాది బేసిక్ ఇన్వెస్టిగేటింగ్ రోల్ కాదు. వీళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఎక్కడైనా కోఆర్డినేషన్ కావాలంటే కోఆర్డినేషన్ చేయడం, ఇన్వెస్టిగేషన్లో ఏదైనా సలహాలు ఇవ్వాలంటే ఇది నా బేసిక్గా జాయింట్ డైరెక్టర్ రోల్. కానీ ఏంటంటే అక్కడ ఆ పరిస్థితులు వాటిలలో ఈ స్టాఫ్కు వాళ్ళలో ఉన్న దీన్ని మొరాల్ని పెంచడం కూడా, మానసిక స్థైర్యాన్ని కూడా పెంచడం ఒక సీనియర్ లెవెల్లో ఉన్న వ్యక్తిగా నా బాధ్యత. కాబట్టి నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఏదైనా పరిస్థితులు అవుతే అక్కడ, ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ప్రభావం ఎక్కువగా ఉన్న వ్యక్తులు, ఏదైనా అక్కడ మాబ్ కానీ ఇలాంటిది వాళ్ళు చేసి మా వాళ్ళ మీద అటాక్ చేస్తే మళ్ళీ ఫైనల్గా నేను రిప్లై ఇచ్చుకోవాలి. కాబట్టి ఎక్కడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటే నేను కోర్టుకు కూడా నేను వెళ్ళేవాడిని. ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళి కూర్చోను, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అందుకని పోలీసింగ్లో ఏమంటారంటే ఆల్వేస్ గో టు ది స్పాట్ అంటారు. అంటే మనం ఆఫీస్లో కూర్చొని అక్కడ ఏమవుతుంది అడగడం కన్నా ఇఫ్ యు గో టు ది స్పాట్ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా కొన్ని సెలెక్టెడ్ దీంట్లో ఎక్కడైతే మా స్టాఫ్కు మొరల్ కానీ వాళ్ళకు మానసిక స్థైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ సమయంలో వెళుతూ ఉండేవాడిని. మీరు అన్నట్టు అక్కడికి బళ్ళారికి వెళ్ళడం కూడా ఇందులో ఒక భాగం. సార్, ఆన్ స్క్రీన్ మనకు ఈ పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ ఆఫీసర్స్ అంటే మనకు మలయాళం సినిమాలే మన మీద బాగా ఎక్కువ ప్రభావితం చూపించినటువంటి సినిమాలు. అందులో మీరు చూస్తుంటారు మమ్ముట్టి గారిని, మోహన్ లాల్ గారిని, అట్లాగే సురేష్ గోపి. నిజ జీవితంలో కూడా ఆఫీసర్స్ అలాగే ఉంటారా, లేకపోతే ఆఫీసర్స్ చూసి వాళ్ళు స్క్రీన్ మీద అలా ప్రజెంట్ చేశారా? సినిమాలు ఏంటంటే వాళ్ళు కొంచెం అభూత కల్పనలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు 3 గంటల్లో రక్తి కట్టించాలి, కూర్చోబెట్టే సినిమా ఆడదు, చూడదు, ఫాస్ట్గా చేంజెస్ కూడా తీసుకురావాలి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అంటే లైఫ్ ఉంటుంది మనకి, దాన్ని అంతా 3 గంటల్లో వాళ్ళు దాన్ని కుదించి చూపించాలంటే ఎన్నో కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాలు అవన్నీ కూడా చూపిస్తూ ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి పూర్తిగా వాస్తవం కాదైతే ఉండవు కొన్ని. అప్పుడప్పుడు కొంతమంది కన్సల్ట్ చేస్తుంటారు, మమ్మల్ని అడుగుతుంటారు, సార్ ఇందులో ఎలా చెప్పాలి, అందులో ఎలా చెప్పాలి అని. కొన్ని అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తుంటాం ఏదైనా గైడ్ చేయాలంటే ఏదైనా విషయాలు. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఒక ప్రజల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇవ్వడం కూడా మన జాబ్.
ఎందుకంటే ప్రజలలో పోలీస్ పట్ల మంచి అభిప్రాయం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అన్నది, రూల్ ఆఫ్ లా అన్నది అమల్లోకి వస్తుంది. కాబట్టి కొన్ని సినిమాల్లో ఆ విధంగా చూపిస్తాడు. అంటే అలాంటి వాళ్ళు లేరు అన్నది కాదు, ఉంటారు, కానీ అందరూ అలాగే ఉంటారన్న భావన ఎప్పుడు కూడా కలగకూడదు. కలగదు. సార్, జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జేడీ ఫౌండేషన్ కార్యకర్తలుగా లక్ష్మీనారాయణ గారు వాళ్ళని ఆ విధంగా మార్చుకున్నారు అని ఒక నాయకుడు మిమ్మల్ని మీ మీద ఒక ఆరోపణ చేశారు. మా ఎంత ఉందండి మొత్తం, మా జేడీ ఫౌండేషన్ తీసుకుంటే మేము మొత్తం అయితే ఒక 150 మంది ఉన్నాం. అంతే మా టీం అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికంగా ఈ ప్రాజెక్ట్ చేద్దాము అనుకుంటే మిగతా మాకు వస్తారు జనాలు. ఎప్పుడు కూడా ఆ విధంగా ఎందుకంటే కొంతమంది ఈ విధమైన భావనలు క్రియేట్ చేసి పొగబెడతామంటారు. పొమ్మలో పొగబెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు వైజాగ్లో, కాబట్టి ఆ పొగబెట్టేవాళ్ళు పెట్టుంటారు ఈ పొగ. కానీ నేను అనడం ఏంటంటే ఆ విధంగా అంత సంకుచిత మైండ్ సెట్ ఉన్నారు కాదు. నేను కాదు, ఎవరున్నా రండి, నాకు ఎవరైనా ఇప్పుడు వచ్చి సార్ మా ఊర్లో ఈ సమస్య ఉందంటే ఎస్, మాకున్న పరిస్థితిలో మనం సహాయం చేద్దాం. కాబట్టి అంతా చెప్తున్నాను కదా, మాకేది ఒక గొప్ప ఇంతమందిని తీసేసుకొని మాతో అందరూ పనిచేస్తారు. ఎప్పుడైతే ఫౌండేషన్ వర్క్ అంటే ఈ పార్టీలు ఇలాంటివి ఏమీ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ క్లీనింగ్ చేసాం మనం, అప్పుడు అందరూ వచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా అది సమాజానికి ఉపయోగపడే పని ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ పార్టీలు ఇవన్నీ కూడా చూసుకోకూడదు. కానీ ఏంటంటే సంకుచిత మనస్తత్వాలు కొన్ని ఉంటాయి. అవేంటంటే ప్రతిదాన్ని ఒక దృష్టికోణంలో చూస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో అని అంటారు ఈ విషయం, కానీ అందులో ఏమీ తథ్యం లేదు. సార్, పోటీ చేసినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్, అక్కడ ఏ విధమైనటువంటి ఖర్చు చేయకుండా, అంటే ఎటువంటి ప్రలోభాలకి ఓటర్లను మీరు వాళ్ళని మభ్యపెట్టకుండా మీరు ఎన్నికలకు వెళ్ళారు కదా, ఆ సమయంలో ఎవరైనా చందాలు ఇచ్చినా, విరాళాలు ఇచ్చినా, వ్యక్తిగతంగా కావచ్చు, అసలు మీరు తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకున్నాం. అన్నీ మన అకౌంట్ పెట్టాలి, అకౌంట్లో రిఫ్లెక్ట్ చేసాము, మనకి ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా చూపించాము. ఖర్చు అయింది మొత్తం కూడా చూపించాము. ఇట్స్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మనం దేనికి ఖర్చు చేసామన్నది కూడా మా అకౌంట్స్లో చూపించాం. అది చేయాలి, ప్రతి క్యాండిడేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సార్, మిత్రులు సహాయం చేశారు చాలామంది. సార్, మీరు భావితరాలకు మీరు ఇచ్చేటటువంటి ఒక సందేశం? భావితరాలకు ముఖ్యంగా ఏంటంటే భారతదేశం అన్నది ఒక గొప్ప దేశం. భారతదేశం ప్రపంచానికే ఒక మార్గదర్శనం చేసిన దేశం. కాబట్టి అటువంటి దేశంలో పుట్టడం మన అందరి అదృష్టం. కాబట్టి అటువంటి దేశంలో పుట్టిన తర్వాత మళ్ళా అనేక కారణాల వల్ల, మధ్యలో బయట నుంచి వచ్చిన దండయాత్రలు, లేకుంటే బ్రిటిష్ వారి పాలన, వీరందరి వల్ల మన ఒరిజినల్ అస్తిత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి దాన్ని మళ్ళా వాళ్ళతో పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. కాబట్టి ఇంత కష్టపడి మనం తెచ్చుకున్న స్వాతంత్రాన్ని మనం మళ్ళా సంకుచిత భావాల్లో కాకుండా మనం పెద్ద మనస్సుతో అందరినీ కలుపుకుంటూ మనం కనుక మళ్ళా భారతదేశాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి మనకు గొప్ప అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే యువతరం ఉంది. యువతరం ఏ దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉంటుందో అందులో మార్పులు చాలా సులభం అవుతాయి. కాబట్టి అటువంటి గొప్ప తరుణం మన అందరి ముందు ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎప్పుడు తీసినా నేషన్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్, మనం చేసిన ప్రతి పనిలో ఈ పని వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కనుక మనం ఆలోచించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్లో ముగ్గురం వెళుతున్నాం, అది ప్రమాదానికి దారికి చూస్తుంది. కాబట్టి దేశం ఏం చెప్తోంది? చెయ్యొద్దు. రెడ్ సిగ్నల్ పడింది, ఆగు. కాబట్టి ఈ విధంగా ఈ సంకుచిత భావాలు ఏవైతుందని వాటి నుంచి మనం బయటికి రాగలిగితే, మనం ఏంటంటే ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి మనం ఆనందపడుతుంటాం, కానీ చట్టాలను పాటిస్తూ మనం ఆనందపడితే అప్పుడు ఏముందంటే దేశ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ విధంగా నేను అదే చెప్తాను. అందుకని మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన ఇంటి గడప దగ్గర ఆగిపోవాలి. ఇంటి నుంచి బయటపడిన తర్వాత మనం అందరం కూడా భారతీయులన్న భావన కనుక మనలో ఉండగలిగితే అప్పుడు దేశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దేశాన్ని నిర్మించిన వాళ్ళ చరిత్రలు చదవండి, వాళ్ళ కథలు చదవండి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి చదవండి, వాళ్ళని మీరు రోల్ మోడల్స్గా తీసుకోండి. ఆ విధంగా నేను తయారవ్వాలన్న భావన మనలో ఉన్నప్పుడు అప్పుడు దేశం బ్రహ్మాండంగా వెళ్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని నేను ఎప్పుడు కోరుతూ ఉంటాను. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం అని వివి లక్ష్మీనారాయణ గారు అభిప్రాయపడ్డారు. వారి విలువైన సందేశాన్ని RTV తెలుగు ప్రేక్షకులకు అందించారు. రానున్న రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe to RTV Telugu. RTV Telugu. RTV Telugu. Keep watching RTV Telugu. RTV తెలుగు RTV Telugu channel.